పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఈ కేసులో తన వాదనలను స్వయంగా వినిపించుతున్నారు. కోర్టు నిబంధనలు, గౌరవ మర్యాదలపై తనకు పూర్తి అవగాహన ఉందని, రాజ్యాంగ రక్షణ కోసం తానే నేరుగా వాదనలు వినిపిస్తానని కోర్టుకు విన్నవించారు. రైట్, ఇక ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, అయితే పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఈ సంవత్సరం మే నాటికి ప్రభుత్వ గడువు ముగుస్తుంది. అయితే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉంటాయి. ఈ యొక్క నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ నిర్వహిస్తూ ఉంది. అంటే ఓటర్ల జాబితాల్లో డూప్లికేట్ ఓటర్లు ఉన్నా కానీ, మరణించిన ఓటర్లు ఉన్నా కానీ, శాశ్వతంగా అక్కడ నుండి వేరే ప్లేస్లకు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ కూడా తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఈ యొక్క నేపథ్యంలో అసలు మొత్తం ఈ యొక్క ఎన్నికల సంఘము బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినా కానీ బీజేపీ చెప్పు చేతుల్లో నడుస్తుంది అనేది కూడా ప్రధానంగా మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ ఓట్ల తొలగింపు వల్ల గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. 2025లో ఏ రకంగా ఓట్ల జనాభా ఉందో ఆ రకంగానే ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభించి ఓట్లు తొలగించిన తర్వాత ఆ ఓట్లతోని కాకుండా గతంలో 2025లో జనాభా లెక్కల ప్రకారము ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఎన్నికలు నిర్వహించాలనేది కూడా మమతా బెనర్జీ డిమాండ్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 7,60,00,000 పైన పశ్చిమ బెంగాల్లో ఓట్లున్నాయి. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 58 లక్షల ఓట్లను పశ్చిమ బెంగాల్లో తొలగించినట్లు సమాచారం తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరణించిన వారి సంఖ్య 24 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా శాశ్వతంగా వేరే ప్లేస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు 19 లక్షలు, మిస్సింగ్ ఓట్లు 12 లక్షలు, డూప్లికేట్ ఓట్లు 1.5 లక్ష. ఇది పూర్తిగా 58 లక్షల ఓట్లు తొలగించబోతున్నట్లు తెలుస్తుంది. అధికారికంగా ఇంకా ప్రకటించకుండా కానీ ఇంకా కూడా ప్రక్రియ మొదలు పెడితే ఇంకా కూడా ఎక్కువ ఓట్లు నష్టపోయే అవకాశం ఉందనేది కూడా అంచనా వేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో వాదించడం ఏంటి అంటే పౌరుల హక్కులను కాలరాస్తున్నారు. పౌరులకు ఉండేటువంటి ప్రాథమిక హక్కు ఓటు హక్కు. ఈ ఓటు హక్కును కాలరాసే విధంగానే ఈ ప్రక్రియ ఉంది. ఈ అనేది ఎన్నికల సంఘం చేస్తూ ఉంది. ఈ ఎన్నికల సంఘం బీజేపీ చెప్పు చేతుల్లో ఉంది. బీజేపీ చెప్పినట్టే వింటుంది. అదేవిధంగా ఏవైతే వ్యతిరేక ఓట్లు ఉన్నాయో ఆ వ్యతిరేక ఓట్లనే తొలగించే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రక్రియ అనేది పూర్తిగా న్యాయబద్ధంగా జరగట్లేదు, చట్టబద్ధంగా జరగట్లేదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇదంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉండే విధంగా చేస్తున్నారు అనేది కూడా మమతా బెనర్జీ వాదన వినిపిస్తుంది. అయితే మమతా బెనర్జీ ఇది ఒక పశ్చిమ బెంగాల్ మట్టుకే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరికైనా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ కూడా అది నిర్ణయం స్వయంగా తీసుకోవట్లేదు. దీని వెనకాల బీజేపీ ఉండి నడిపిస్తుంది అనేది కూడా ఆమె ప్రధానంగా ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ అన్ని అంశాలను కూడా సుప్రీంకోర్టులో స్వయంగా అడ్వకేట్ అయినటువంటి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, MA LLB చదువుకుంది ఈమె ఈ యొక్క ప్రక్రియ పైన వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు ఇప్పటికే చేరుకున్నారు. సుప్రీంకోర్టు వద్ద కూడా భారీగా పోలీస్ బందోబస్తును మోహరించారు. ఎందుకంటే ప్రక్రియ గురించి పూర్తిగా ఆమె ఒక అడ్వకేట్గా వాదనలు వినిపించబోతున్నారు. సాక్షాత్తు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఇతర పార్టీ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రము చోటు చేసుకోకుండా సుప్రీంకోర్టు వద్ద భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రక్రియ వల్ల ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉంది, బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా
కోర్టులో ఆమెను వాదన వినిపించి అసలు ఈ సర్ ప్రక్రియ అనేది రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది, పౌరుల హక్కులను ప్రజల హక్కులను కాల రాయడానికే ఈ యొక్క సర్ ప్రక్రియ జరుగుతుంది అనే అంశాన్ని ఆమె పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఈ యొక్క సర్ ప్రక్రియను నిలిపివేయాలి అనేది కూడా ఒక వాదనలు అయితే సుప్రీంకోర్టులో వినిపించడానికి సిద్ధమవుతున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థనగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మనలో ఒక సైనికుడే మనమే ఒక సేవకుడై కదిలే. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థనగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఈ నేపథ్యంలో సిద్ధార్థనగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రైట్, ఇక గుంటూరుకి అయితే వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికే గుంటూరు చేరుకున్నారు జగన్. సో ఎంతసేపట్లో అంబటి నివాసం వద్దకు చేరుకోబోతున్నారు? అలాగే జగన్ వెంట ఎవరెవరు ఉన్నారు? శాలిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కూడా అంబటి నివాసం దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం అంబటి నివాసం దగ్గర సిద్ధార్థ నగర్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ప్రస్తుతం ఇదే గేట్ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నుంచి ఇదే మార్గంలోంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక భద్రతా ఏర్పాట్లు మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ అడుగడుగునా కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలికేందుకు కూడా ఏటుకూరు అడ్డోడ్ దగ్గర నుంచి కూడా అటు ఆ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే జగన్ దాదాపు 6 కార్లు తన వెంట వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అంటే జగన్ వస్తున్నటువంటి మార్గాల్లో కూడా మొత్తం 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు అడుగడుగునా కూడా కార్యకర్తలను ఎక్కడ కూడా టౌన్ లోకి ఎంటర్ అవ్వకుండా కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. సామాన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడేటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. దగ్గర ఇక్కడ నుంచి 100 మీటర్ల మార్గంలో అంబటి నివాసం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మెయిన్ ముఖద్వారం అయినటువంటి ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. నేరుగా ఇక్కడి నుంచి కాన్వాయ్ కేవలం జగన్ కి మరో 2 కార్లు మాత్రమే అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి తాడేపల్లి దగ్గర నుంచి బయలుదేరినట్టు దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. దియత్న కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ సంఘటనలు జరగకుండా కూడా ఇబ్బందులు జరగకుండా పోలీసు ఆంక్షలు కట్టి అమల్లో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు విజయలక్ష్మి అంటే అంబటి రాంబాబు సతీమణి ఆమెకు ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అటు ముద్దాయి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారి కుటుంబాన్ని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినటువంటి అంటే టీడీపీ
కూటమి నేతలు చేసినటువంటి దాడి వ్యవహారం ఏ విధంగా చేశారు, అదే విధంగా ఆ దాడి సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయని కూడా అటు ఆ విజయలక్ష్మి అదే విధంగా వారి కుమార్తెతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబానికి భరోసా ఇవ్వటమే కాకుండా వారి మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా వైసీపీ క్యాడర్ తీవ్ర స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఏదైతే అరాచక పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎంపీలు అంటే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ లో లాండ్ ఆర్డర్ పూర్తిగా కరువైంది. ఏదైతే అటు జోగి రమేష్ నివాసం పైన ఇటువంటి దాడి కానీ, పెట్రోల్ బాంబుల వ్యవహారం కానీ, అటు అంబటి రాంబాబు నివాసానికి నిప్పట్టించే వ్యవహారం కూడా జిల్లా ఎస్పీ పైన కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అటు రాష్ట్ర మాజీ హోంమంత్రి సుచరిత ఒక లేఖ రూపంలో జిల్లా ఎస్పీకి అందించారు. తాజా పరిణామాల పైన కూడా లేఖ రూపంలో అందించినటువంటి నేపథ్యంలో విజయలక్ష్మి కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి మా కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కూడా అటు హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంబటి కుటుంబానికి వాళ్ళ నివాసానికి రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసు జిల్లా ఎస్పీకి ఆదేశించినటువంటి నేపథ్యంలో అటు ఒక పికెట్ ఏర్పాటు చేశారు. అంబటి నివాసం దగ్గర కూడా ఎక్కడ కూడా కొత్త వ్యక్తులు రానికుండా కూడా ఒక గట్టి భద్రత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర పరిణామాలకు సంబంధించి కూడా అటు హోంమంత్రి కూడా ఈ అంశం పైన కూడా మాట్లాడారు. ప్రజలను వ్యవహారం చేస్తున్నారు వైసీపీ నేతలు, కేవలం ఆంధ్రకి ఇబ్బందులు తలెత్తే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా హోంమంత్రి అనిత మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్ పర్యటన కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే నగరంలో మొదలైన దగ్గర నుంచి ఆయన ప్రస్తుతం ఏటుకూరు అడ్డోడ్ దగ్గర నుంచి కూడా చుట్టుముట్టు ప్రాంతాల నుంచి కూడా కలెక్టరేట్ మీదుగా అటు పట్టాభిరామ సంబంధించినటువంటి బ్రిడ్జి మీదుగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్తంభాల గరువు నుంచి డైరెక్ట్ గా కూడా ఇదే ప్రాంతానికి సిద్ధార్థ నగర్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున కూడా అంటే కలెక్టరేట్ దగ్గర కూడా కార్యకర్తలు స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ కూడా జగన్ కి ఒక ఫ్లెక్సీ రూపంలో కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడింది. పోలీసు ఆంక్షలు ఎక్కడ కూడా లెక్క చేయకుండా 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ అంటే తాడేపల్లి మొదలైన దగ్గర నుంచి కూడా కాన్వాయ్ మొదలైన దగ్గర నుంచి కూడా అటు మంగళగిరి టోల్ గేట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. అదే విధంగా ఇటు కలెక్టరేట్ దగ్గర అదే విధంగా ఏట్కూరు అడ్రోడ్ దగ్గర వద్ద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఏదైతే జగన్ చేసేటువంటి ఏదైతే అంబటి నివాసం దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగం కూడా పూర్తిగా కరువైనంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుపడుతున్నారు. ఎందుకంటే ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఒక మాజీ హోంమంత్రి మాజీ మంత్రి పైన అదే విధంగా ఈ విధంగా దాడులు చేయించడం, సాక్షాత్తు ఆమె రంగంలో దిగి కార్యకర్తలు చేసినటువంటి దాడి వ్యవహారం కూడా ప్రజల ముందుకి ఉంచారు. అంబటి కుమార్తె కూడా నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తన కుమార్తె చాలా క్లియర్ గా ఇచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడినట్టు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడినటువంటి వ్యవహారం తీరు కానీ అదేవిధంగా ఒక కుటుంబానికి అన్యాయం చేయడమే కాకుండా కేవలం కాపు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే మరికొద్ది సేపట్లో కూడా జగన్ పర్యటన కొనసాగేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ నగర్ లో ముగిసిన తర్వాత మళ్ళీ నేరుగా తాడేపల్లి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రేపు ఇదే అటు జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. జగన్ పర్యటన తర్వాత అంటే జగన్ పరామర్శించిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, అదేవిధంగా జరిగినటువంటి దాడి వ్యవహారం పైన కూడా అంబటి నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు, అదేవిధంగా ఆయన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి అక్కడ ఉంచినటువంటి నేపథ్యంలో ఆయన న్యాయమూర్తి ముందు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో నన్ను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో వీటన్నింటి పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలకి నోటీసులు ఇచ్చారు. ఏదైతే మరి 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అటు యేసు రత్నం కానీ అదేవిధంగా లేలా ఆపరేటివ్ కూడా నోటీసులు ఇచ్చారు. ఎలాంటి
ఇబ్బందులు జరిగిన ఎలాంటి ప్రమాదాలు జరిగిన బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా అటు పోలీసులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాంటి నోటీసులు లెక్క చేసేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సక్సెస్ అయ్యే విధంగా కూడా అటు క్యాడర్ పనిచేస్తుంది. అంటే అన్ని చుట్టుపక్కల అంటే పల్నాడు ప్రాంతం నుంచి అటు గుంటూరు డెల్టా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రానున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడికి కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తల్ని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అడుగడుగునా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా మన పల్నాడు ప్రాంతంలో జగన్ పర్యటించినటువంటి సమయంలో కూడా వ్యక్తి కారు కింద పడి చనిపోవడం అటువంటి ఘటనలు మరోసారి పునరావృతం అవ్వకుండా కూడా అటు పోలీసులు ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా అటు జగన్ ఆ పర్యటన కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా అటు అంబటి నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇది అంబటి నివాసం దగ్గర తాజా పరిస్థితి. సాల్ని రమేష్, అలాగే అంబటి రాంబాబు నివాసం ఇప్పటికైతే పోలీసుల వలయంలోనే ఉంది. సో పోలీసుల ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ జగన్ ని చూడటానికి చాలా మంది వస్తున్నారు. సో మనం విజువల్స్ లో చూడొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో అక్కడ అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా అంటే పోలీసులు ముందస్తుగా శాలిని నోటీసులు ఇచ్చారు. నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చారు. అటు జిల్లా ఎస్పీ ఒక మీడియాకి ఒక లేఖ విడుదల చేశారు. ఎక్కడ కూడా సభలు అదే విధంగా ర్యాలీలు నిర్వహించరాదంటూ కూడా ఇటు ఎస్పీ ఒక ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఎక్కడ ర్యాలీ లేనప్పటికీ కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అడుగడుగున స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు కూడా కట్టలు చేయలేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం ఏటుకూరు దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. అంటే పోలీసులు ఉన్నటువంటి సమయంలో పోలీసులు కట్టడి చేయలేనటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం. అంటే అంబటి రాంబాబు నివాసానికి వస్తున్నటువంటి దారి మార్గాల్లో దాదాపు అడుగడుగున కార్యకర్తలు అంటే స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడా కూడా పోలీసు ఆంక్షలు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సభలు ర్యాలీలు నిర్వహించినప్పటికీ కూడా జగన్ వస్తున్నటువంటి సమయంలో మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. దాదాపు నిన్న మనం చూసాం దాదాపు 50,000 మంది కార్యకర్తలు వస్తారని ఒక అంచనా ఉంది అటు వైసీపీ క్యాడర్ కి. అయితే ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులు కట్టడి చేశారు. డెల్టా ప్రాంతం నుంచి వచ్చేటువంటి అటు వైసీపీ కార్యకర్తలు కానీ అటు పల్నాడు ప్రాంతం నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలని కూడా ఎక్కడికక్కడ పేరచర్లు కానీ అటు చిలకలూరుపేట హైవే రోడ్ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తలు కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఎక్కడికక్కడ కూడా ఎంత కట్టడి చేసినప్పుడు కూడా వైఎస్ జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. జగన్ అటు అంబటి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మరి కుటుంబానికి ఒక భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ర్యాలీ అదేవిధంగా ఈ పర్యటన ద్వారా అంటే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంబటి కుటుంబం పనిచేటువంటి దాడి అదేవిధంగా నిప్పు వ్యవహారం కానీ అదేవిధంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అంటే కల్తీ నెయ్యి వ్యవహారం ఏ విధంగా రాసుకుంది అదేవిధంగా సిట్ ఇచ్చినటువంటి అంటే సిబిఐ ఇచ్చినటువంటి నివేదికను కూడా ఈ రోజు ప్రస్తావించేటువంటి అవకాశం. ఎందుకంటే ఇదే విషయం పెద్ద దుమ్మారం రేపుతుంది అటు కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా వైసీపీ నేతల మధ్య ఇదే విషయం రగడే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కానీ ముందస్తుగా కూడా అంబటి రాంబాబు ముందస్తుగా కూడా ఆ ఫ్లెక్సీలు తొలగించాలని ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి కూడా జనసేన నాయకులు కూడా స్పందించారు. ఏదైతే ఫ్లెక్సీల వివాదాన్ని బయటకు తీసుకొచ్చి అటు లాండ్ ఆర్డర్ ఇబ్బంది పెట్టడం కానీ అదేవిధంగా ఇలాంటి దాడులకి చేయడం కానీ అధికారులు ముందస్తుగా కూడా ఫ్లెక్సీలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు ముందస్తుగా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే పూర్తి స్థాయిలో కూడా జగన్ ఇదే అన్ని అంశాలు కూడా అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడంతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అటు ప్రభుత్వం పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. తిరుపతి నెయ్యి వ్యవహారం కానీ అంబటి నివాసం పైన దాడి జరిగినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా జోగి రమేష్ ఇంటి పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ వీటన్నిటిని కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కరువయ్యాయి. ఇప్పటికే కేంద్ర బలగాలని మోహరించాలి. ఏదైతే మరి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ తీవ్రంగా కూడా వైసీపీ నేతలను ఇబ్బందులు గురి చేస్తున్నట్టు కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలు కూడా అటు అంబటి రాంబాబు కుటుంబానికి ఒక భరోసా కల్పించి క్యాడర్ కి ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇదే అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖ్యంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో కూడా ఇదే ప్రాంతానికి అటు సిద్ధార్థ నగర్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వచ్చేటువంటి అవకాశం ఉంది. సాల్ని రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రతి ఇంటి గడపని తొక్కిన
ఉన్నదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతోంది. ఉండవల్లి నివాసంలో భేటీ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయితే కొనసాగుతోంది. ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక మరి కొద్ది సేపటి క్రితం అయితే కనుక ఈ యొక్క భేటీ అనేది కూడా ముగిసినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపై కావచ్చు, అదేవిధంగా ఇటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఖాళీ అవబోతున్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కూటమిలో భాగంగా ఎవరెవరికి ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా రాజ్యసభలో ఈసారి జనసేన అయితే కనుక అడుగు పెట్టబోతున్నట్టు కూడా వస్తున్నటువంటి సమాచారం కూడా దీనికి సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా సీఎం చంద్రబాబు నాయుడు తోటి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే 4 స్థానాలు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు జనసేనకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ చర్చించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులపై కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇటు బడ్జెట్ సెషన్స్, ఏపీ బడ్జెట్ సెషన్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి నిధులు కావచ్చు కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వీరిరువురి మధ్య జరిగినటువంటి చర్చ అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తిగత దోషాలకి పాల్పడుతున్నటువంటి వాటిపై కూడా ఇటు మంత్రులు, కూటమికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో స్పందించాల్సినటువంటి నేపథ్యంలోనే వారికి కూడా దిశానిర్దేశం చేసేలాగా ఇక నుంచి ముందుకు వెళ్ళబోతున్నట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందులో ఉపయోగించాను. సంతోష్, ఇప్పుడైతే తిరుమల లడ్డు అంశంపై అయితే పెద్ద చర్చ జరుగుతుంది. సో ఈ లడ్డు అంశం విషయంలో ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఇటు లడ్డు దానిలో సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో కల్తీ జరిగినటువంటి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే కనుక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజలకి తెలియజేసే విధంగా కూడా ఇటు పలు సూచనలు అయితే కనుక ఆ అధినాయకత్వం వహించాలి అంటూ కూడా ఇప్పటికీ ఇరువురి మధ్య అయితే కొంత మేర చర్చ వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ దానికి సంబంధించినటువంటి అంశం ఈ తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదంటూ కూడా ఇప్పటికే వైసీపీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని తిప్పుకొట్టడంలో కూటమి నాయకులు అయితే కొంతమేర ఆలస్యం చేసినటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా ఈ ఇరువురు కొంత సీరియస్ అయితే కనుక ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి అయితే కనుక హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కొంతమేర అయితే కనుక వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఎందుకంటే వాటిని తిప్పుకొట్టడంలో ఆలస్యం వహించరాగదు, వెంటనే కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఆ రిపోర్ట్ కి సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిపై కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రులపై ఉందంటూ కూడా ఇటు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అయితే కనుక కొంత చర్చ వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంచాలి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.
ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. తన వేతనంలో 5,000 బీఆర్ఎస్ కు వెళ్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ని కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. తన వేతనంలో 5,000 బీఆర్ఎస్ కు వెళ్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి నితిన్ నబీన్ చేరుకోబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు నితిన్ నబీన్ వస్తున్నారు. నితిన్ నబీన్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. మహబూబ్ నగర్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అయితే కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సైదులు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సైదులు, ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం. మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడికి చేరుకున్నారు బాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సో ఆయన లోపలికి వెళ్ళారు. ఆయనకి స్వాగతం పలకబోతున్నారు. మరి కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి నితిన్ నబీన్ కి ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ రాగానే నితిన్ నబీన్ కి బీజేపీ శ్రేణులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం నితిన్ నబీన్ కి చెప్తారు. ఇక్కడ నుంచి నేరుగా ఆయన మహబూబ్ నగర్ కి వెళ్తారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్తారు. సో ఇక ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఒక నూతన ఉత్తేజం మాకు రాబోతుందని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా సంబరపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి బూత్ స్థాయి లెవెల్లో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలందరూ కూడా ఒక దిశ నిర్దేశం కూడా చేయబోతున్నారు కాబట్టి ఇది మాకు చాలా బూస్ట్ ఇస్తుందని చెప్పేసి కూడా వారందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.